అందరికీ నమస్కారం। ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక విన్నపం ముందుగా తెలియజేసేది ఏంటంటే, ఈ వీడియో మీరు మొత్తం చూసిన తర్వాత మాత్రమే కామెంట్లు పెట్టండి। ముందు చూసి లేదా రెండు మాటలు విని బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, పాజిటివ్ కామెంట్స్ కావచ్చు, ఏవి కూడా పెట్టొద్దు। మొత్తం చూసిన తర్వాతే కామెంట్లు పెట్టాలని చెప్పని విన్నవించుకుంటున్నాను। ఈ వీడియో ముఖ్యంగా మన పార్టీ గురించి, అంటే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు కష్టపడి 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కష్టపడి పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి గెలిపించి కూటమి ప్రభుత్వంలో మనం కూడా ఒక భాగస్వామ్యం అయ్యి గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారిని 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిపించుకుని కాలర్ ఎగరేసుకుని తిరిగే విధంగా నిలబెట్టినటువంటి కార్యకర్తల ఆవేదన కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాల కోసమో, లేదు అంటే వాళ్ళేదో ఇంకేదో ఆశించో, లేదా వాళ్ళిద్దరి మధ్య లేదా పార్టీ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాలని దృష్టిలో పెట్టుకుని కావచ్చు, కొన్ని తప్పొప్పులు జరుగుతూ ఉన్నాయి। వాటి గురించి ఈ వీడియో, ఇది ఎవరినో విమర్శించటాకో లేదా జగన్మోహన్ రెడ్డిని తిడతాకో పెట్టిన వీడియో కాదు, మన పార్టీని మనం కాపాడుకోవడం కోసం పెట్టినటువంటి లైవ్ అన్నమాట। ఇక్కడ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి జనసేన పార్టీ ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వ్యక్తులకి నివాళులు అర్పించడానికి పవన్ కళ్యాణ్ గారు అలాగే పార్టీ ఒక పిలుపునిచ్చింది ఒక కార్యక్రమానికి। దానికి మనోహర్ గారు, శివశంకర్ గారు, హరిప్రసాద్ గారు, కేకే గారు, ఇలా పార్టీలో కొంతమంది పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు। అలాంటి కార్యక్రమంలో పార్టీ సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి ఏ విధంగా పాల్గొంటాడు? పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని, పార్టీ నిర్ణయాన్ని ఈ పెద్దలకు తెలియకపోవచ్చు, వాళ్ళకి నివాళులు అర్పించే బాధలో ఒకవేళ ఈయనే ముప్పా రాజా గారు ఈయన్ని సస్పెండ్ చేసింది పార్టీ అని చెప్పని వీళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు। కానీ వీళ్ళని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు బయట ప్రైవేట్గా కొన్ని కార్యక్రమాలు చేసుకున్నారు, వాటి గురించి నేను ఏ రోజు కూడా కామెంట్ చేయలేదు। కానీ పార్టీ బహిష్కరించి పార్టీ కార్యక్రమాల్లో నువ్వు ఏ రోజు కూడా పాల్గొనకూడదు అని చెప్పి లెటరు రిలీజ్ చేసిన తర్వాత ఆ ముప్పా రాజా అనే వ్యక్తిని అమ్మిశెట్టి వాసు కావచ్చు, మండల్ రాజేష్ కావచ్చు వెనక తిరిగి కొన్ని కార్యక్రమాలు చేశారు। వాటికి నాకు సంబంధం లేదా, వాళ్ళ వ్యక్తిగతం కావచ్చు అది। కానీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు పార్టీ ఆఫీస్కే తీసుకొచ్చారంటే అతనితో మీరు లాలోచి పడ్డారా, లేదా మీ బిజినెస్లు దెబ్బతింటాయి అని చెప్పి అతనిచ్చే ముడుపులు మీకు అందవని చెప్పి తీసుకొస్తున్నారా మీరు? పార్టీ నిర్ణయం పవన్ కళ్యాణ్ గారిని మీరు అవహేళన చేస్తున్నారు। పార్టీ అతన్ని బహిరంగంగా మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు। ఆ నిర్ణయాన్ని మీరు గౌరవిస్తున్నారా లేదా? ఇంకా నేను సూటిగా ఒకటి అమ్మిశెట్టి వాసు గారిని అడిగేది ఏంటంటే, నిన్న పార్టీ ఆఫీస్ దగ్గర నేను కనపడినప్పుడు ఏంటి ఈ మధ్య కనపట్టలేదు అని అడిగాడు। ఆయనకి పనిచేసే వాళ్ళు కనపట్టలేదు కావచ్చు, బహిష్కరించినటువంటి వ్యక్తులు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అన్నటువంటి వ్యక్తులే కనపడుతున్నారేమో। సరే, ఓకే, దానికి నేనేం బాధపడలేదు। ఇకపోతే మా నియోజకవర్గంలో ఒక వ్యక్తి పెట్టినటువంటి పోస్టులకి నువ్వు రెస్పాండ్ అయ్యి పార్టీ నన్ను బాధ్యత తీసుకోమందే, నువ్వు ఎందుకు పెడుతున్నావో పోస్టులు తెలుసుకోమందే అన్నటువంటి వ్యక్తివి పార్టీ బహిష్కరించినటువంటి వ్యక్తి పార్టీ ఆఫీసులోకి, ఓకే నువ్వు తీసుకురాలేదనే అనుకుందాం, పార్టీ ఆఫీసులోకి పార్టీ కార్యక్రమానికి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు బాధ్యత తీసుకుని పార్టీ బహిష్కరించింది, నువ్వెందుకు పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చావు అని చెప్పి ఎందుకు అడగలేదు అని అడుగుతున్నా। ఇకపోతే మండల్ రాజేష్ అనే వ్యక్తి, మరి ఆయన ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకుడు అయిపోయాడు। గతంలో ఏంటంటే నీ అకౌంట్కి రీచ్ ఎక్కువ ఉంటుంది, నా వీడియోలు పోస్ట్ చేయి అని చెప్పి అడిగినటువంటి వ్యక్తి మన నియోజకవర్గంలో ఒక కార్యకర్తకి ఇబ్బంది వస్తే ఫోన్ చేస్తే నువ్వెవరో తెలియదు, నేను నా బుల్లెట్ను కూడా ఇట్లా పార్టీకి తయారు చేసి తిరిగాను, ఎన్ని గుర్తులు చెప్పినా కూడా నువ్వెవరో తెలియదు, పర్వాలేదు, ఏంటో ఇష్యూ ఏంటో చెప్పన్నాడు। ఆ ఇష్యూ గురించి ఆయన పట్టించుకున్నది లేదు, అది సాల్వ్ చేసింది కూడా లేదు। అలాంటి మండల్ రాజేష్ రాష్ట్ర స్థాయి నాయకుడు, ఈ వ్యక్తి వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు పక్కన తీసుకుని పార్టీ ఆఫీస్లోకి వెళ్తున్నావా అని చెప్పి నిన్ను అడుగుతున్నా। ఇకపోతే ఇలాంటి లైవ్ పెట్టవచ్చు, లైవ్ ఎందుకు పెట్టడం, పార్టీ ఆఫీస్ తెలియజేయొచ్చు కదా అని చెప్పి అనొచ్చు। ఇదే నియోజకవర్గం నుంచి పార్టీని అడ్డం పెట్టుకుని తాతపూడి గణేష్ అనే వ్యక్తి అవినీతికి పాల్పడుతున్నాడు అని చెప్పని ఈ నియోజకవర్గం నుంచి కొంతమంది వ్యక్తులు వెళ్ళి కంప్లైంట్ పెట్టారు పార్టీ ఆఫీసులో। దాని గురించి కనీసం చర్యలు తీసుకున్నారా, లేదా మేము ఇది చేస్తున్నాం అని చెప్పి చెప్పనప్పుడు మేము పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా టైం వేస్ట్ చేసుకుని గేట్లు కాడ కాపలా కాసి మీకు ఎందుకు చెప్పాలి? మేము పార్టీ అధ్యక్షుడిని కలిసే అవకాశం లేదు, పోనీ ఆయన నియమించినటువంటి వ్యక్తులకైనా సరే ఈ నియోజకవర్గంలో ఇది జరుగుతుంది అని చెప్పి ఏమన్నా తెలియజేద్దామంటే మమ్మల్ని గేటు దగ్గరే ఆపేస్తున్నారు।
నేను ప్రోగ్రామింగ్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను. అన్అఫీషియల్గా ఎప్పుడో రాజీనామా చేశా. అఫీషియల్గా అయితే నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా కూడా పార్టీ మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నేను కార్యక్రమాలకి అన్నిటికీ అటెండ్ అవుతున్నా. అలాంటిది కూతో కాదో చిన్నో చితకో పదవి ఉన్నటువంటి నేను పార్టీ ఆఫీసులోకి వెళ్ళాలంటే అది పెద్ద మాట అన్నమాట. 10 మందికి ఫోన్లు చేసి 10 మందిని బతిలాడుకుని వెళ్ళాలి. సామాన్యుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులోకి వెళ్ళటానికి యాక్సెస్ అనేది ఉంటుందా? దాన్ని పార్టీ పెద్దలు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఇకపోతే అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనోహర్ గారికి కావచ్చు, శివశంకర్ గారికి కావచ్చు, హరిప్రసాద్ గారికి కావచ్చు, రాజా అనే వ్యక్తి తెలుసో తెలీదు, అంటే ఈయన్నే పవన్ కళ్యాణ్ గారి పార్టీ సస్పెండ్ చేసిందని చెప్పి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. మీ అందరికీ ఇప్పుడు నేను తెలియజేసుకునేది ఏంటంటే సార్, పార్టీ సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు వస్తున్నాడు? అలాగే ఆ వ్యక్తి బోడే ప్రసాద్ గారి ఆఫీస్కి వెళ్ళి మా నియోజకవర్గంలో, పెనంలూరు నియోజకవర్గంలో ఎవరికి పదవులు ఇవ్వాలో సస్పెండ్ చేసిన తర్వాత కూడా డిసైడ్ చేస్తున్నాడు. అతను ఎవరో, అతనికి సంబంధం ఏంటి? నేను బోడే ప్రసాద్ గారిని అడగను, ఎందుకంటే మన పార్టీ కాదు, మనకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. పొత్తులో భాగంగా ఆయనకి ప్రచారం చేయమన్నారు పవన్ కళ్యాణ్ గారు, దాన్ని తూచా తప్పకుండా మేము ప్రచారం చేసి ఆయనకి సపోర్ట్ చేసాం. అంతవరకే ఆయన పని. ఆయనకి రానిచ్చుకుంటాడా రానివ్వడా అనేది అది వేరే విషయం. కానీ పార్టీ బహిష్కరించిన తర్వాత బోడే ప్రసాద్ గారు మీరు అతని మాటకి విలువ ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం. ఇకపోతే ఎంపీ బాలశౌరి గారు, ఇదే వ్యక్తులు అంటే మా పార్టీలో పెనంలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆయనతో మాట్లాడదామని చెప్పి వెళ్తే ఇదే రాజా అనే వ్యక్తి పార్టీ ఆఫీసులో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఏంటి సార్, పార్టీ బహిష్కరించినటువంటి వ్యక్తిని మీరు ఎందుకు రానిస్తున్నారు అని చెప్పని అడిగితే ఆ పార్టీది ఏముందలే అని అంట. అయ్యా బాలశౌరి గారు, పార్టీది ఏముందలే అని అనుకుంటే అంటే మీరు వైసీపీ నుంచి వచ్చారు జనసేన పార్టీలోకి, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తీసుకున్నారో, మీరు మా ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారో, మమ్మల్ని ప్రచారం చేయమన్నారు, మీకు సపోర్ట్ చేయమన్నారు, 100% మీరు వైసీపీ నుంచి వచ్చారో ఆ పార్టీది ఏముందలే అని చెప్పి మేము కార్యకర్తలు అనుకోలే. వైసీపీ నుంచి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని 100% మేము స్వాగతించి మీకు పూర్తిగా మద్దతు ఇచ్చి మీకు ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఆ రోజు మేము వైసీపీ నుంచి వచ్చినోడికి మేము ఎందుకు ప్రచారం చేయాలి, వేరే పార్టీ నుంచి వచ్చినోడి పార్టీది ఏముందలే అని చెప్పి మేము అనుకోలే. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెబితే 100% దానికి మేము కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తులం. అలాగే గతంలో మీ ఆఫీస్ దగ్గరికి మా నియోజకవర్గం నుంచి కొంతమంది కార్యకర్తలు వచ్చి, అంటే ప్రతిరోజు పాపం వాళ్ళు పనులు మానుకుని మీకు ప్రచారం చేస్తాకు వస్తే మీ దగ్గర పనిచేసే చెంచాగాడు ఒకడో మీ జనసేన వాళ్ళకి పనేమి లేదా, పొద్దున్నే వచ్చేస్తున్నారని చెప్పి అన్నాడంట. అదే టైంలో నేను అక్కడ ఉంటే చెప్పు తీసుకుని కొట్టేవాడిని వాడిని. ఎందుకంటే మాకు పనులన్నీ వదులుకుని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చెయ్యాలి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక గౌరవప్రదమైన పదవిలో చూసుకోవాలని చెప్పని మేము నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తులు. మాకు పని పాట లేక మాకేదో కోట్లుండి వెనకమాల తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులుండి మేము రాజకీయాల్లో లేము. నిజాయితీ గల వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయనకి మేము సపోర్ట్ చేయాలి అని చెప్పి ఉద్దేశంతో కేవలం మేము ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. ఇకపోతే అమిశెట్టి వాసు గారికి కావచ్చు, మండల రాజేష్ గారికి కావచ్చు, నేను విన్నవించుకునేది ఏంటంటే పెనమలూరు నియోజకవర్గంలో ఇంకా ఇంతకన్నా ముప్ప రాజా కన్నా పెద్దగా పనిచేసేవాళ్ళు ఎవరో లేరు, అతనే గొప్ప నాయకుడు అని చెప్పి మీరు అనుకుంటే ఒక పని చేయండి, పవన్ కళ్యాణ్ గారికి పార్టీ ఆఫీస్కి మీరు చెప్పండి, అసలు ఆ నియోజకవర్గంలో ఇంతకన్నా గొప్ప పనిచేసేటువంటి వ్యక్తి ఎవరో లేరు, ఆయన్నే మళ్ళీ నియమించండి అని చెప్పండి. మాకు ఏ విధమైన భేషభావం లేకుండా మళ్ళీ రాజా గారి సారథ్యంలో మేము పనిచేస్తాం. మాకేం లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే అది తూచా తప్పకుండా పని చేయటం మాత్రమే మా పని. ఆయనకి అప్పచెప్పారు బాధ్యతలు 100% ఆయనకి అంతకుముందు ముప్ప రాజా గారికి సపోర్ట్ చేశాం. పార్టీ సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి నియోజకవర్గంలో పదవుల్లో కానీ ఇంకా పనుల్లో కానీ ఏలు పెట్టి కెలగటం అనేది కరెక్ట్ కాదు. అలాంటి వ్యక్తిని మీరు పార్టీ ఆఫీస్ తీసుకెళ్ళి మళ్ళీ అదే వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఫోటోలు దింపడం కానీ మీరు చెప్పేయండి. ఇంతకన్నా మాకు లేదు అంటే ఇక పార్టీ గతంలో ఆయన్ని సస్పెండ్ చేసింది అంటే మాకు తెలుసో తెలియక చేసాము, ఇంత గొప్ప నాయకుడిని మేము మిస్ అయ్యాము, ఇలాంటి నాయకుడు మాకు దొరకడం, లేదా పవన్ కళ్యాణ్ గారు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు, గతంలో సస్పెండ్ చేయటం, ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి మేము మంచి పని చేస్తున్నామని చెప్పి పార్టీ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేయండి. మేము మళ్ళీ ముప్ప రాజా గారి సారథ్యంలో పెనంలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి, అలాగే జనసేన పార్టీని ఇక్కడ బలంగా నిలబెడతాకి 100% మనస్ఫూర్తిగా పనిచేస్తాం. మీరు పార్టీని సస్పెండ్ చేసినటువంటి వ్యక్తులను మీరు మళ్ళీ పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి ఏం చెప్తున్నారు మీరు అంటే పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? ఆయన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు దానికి 100% కట్టుబడి ఉండరా?
అలాంటి వ్యక్తులు మీరు పార్టీ ఆఫీస్లో తీసుకెళ్ళి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని మీరు వెనక నుంచోబెట్టి ఫోటోలు తీపియటం ఏంది ఇది? మీరు పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తున్నారా, లేదా మీరు వాళ్ళతో లాలూచీపడి మీకు రావాల్సిన ముడుపులు కానీ మీకు ఏమైనా పనులు కానీ ఏమైనా ఉంటాయి జరగవని చెప్పి మళ్ళీ నిలబెడుతున్నారా? ముప్పా రాజా మీద కావచ్చు, లేదా రాష్ట్రంలో ఏ విధమైన జనసేన నాయకులు ఉండి ఎవరైనా కావచ్చు, నాకు ఏ విధమైన వ్యతిరేకత లేదు. పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కుల మతాలకు అతీతంగా నాకు అన్నదమ్ములే. పార్టీ నిర్ణయం తీసుకుంది, సస్పెండ్ చేసింది, ఆ మనిషిని దూరం పెట్టమంది. దూరం పెట్టకుండా మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? పెనంలూరు నియోజకవర్గానికి ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఉన్న దరిద్రం, ఇక్కడ వాళ్ళకన్నా కూడా అంటే పనిచేసిన వాళ్ళకన్నా కూడా వేరే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఈ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేస్తున్నారు. గతంలో 2019లో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇక్కడ మేము 15,500 ఓట్లు, అంటే మన సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తులకు కూడా రానటువంటి ఓటింగ్ని మేము ఇక్కడ తీసుకొచ్చాం కష్టపడి. అది కూడా అసలు ఆయన బీఎస్పీ అభ్యర్థి ఇక్కడ ప్రచారం చేయకపోయినా కూడా జనసేన వాళ్ళం ఆయన భుజాల మీద మోసి మేము గెలిపించుకోవాలని తాపత్రయంతోనే నిలబడ్డాము. అట్లాగే 15,000 ఓట్లు రావడం అనేది సామాన్య విషయం కాదు. అది కూడా బీఎస్పీ సింబల్కి. కొన్ని చోట్ల మన సింబల్ మీద నుంచిన వాళ్ళకు కూడా రాలేదు. కాబట్టి మీరు ఏంటంటే మీకు అప్పచెప్పిన బాధ్యతలు నిజాయితీగా నిర్వర్తించండి, తప్పులేదు. ఇక్కడ ఎవరినైనా సరే నేను ప్రశ్నిస్తాను. ఒక లిమిట్ వరకు వెయిట్ చేస్తాం, ఒక లిమిట్ వరకు పోనండి అని చెప్పి మేము వెయిట్ చేస్తాం. కానీ అది లిమిట్ శృతి మించినప్పుడు మాత్రం తప్పకుండా మేము స్పందిస్తాము. మీ ఇన్వాల్వ్మెంటు పార్టీకి ఉపయోగపడే విధంగా ఉందనుకోండి, తప్పకుండా స్వాగతిస్తాము. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా మేము మద్దతు తెలుపుతాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్ణయం తీసుకుని ఒక వ్యక్తిని సస్పెండ్ చేస్తే మీరు భుజం మీద మొయ్యాలి, లేకపోతే అతను తీసుకొచ్చి మళ్ళీ మేము రుద్దుతాము అని చెప్పంటే ఇక్కడ ఏం ఒప్పుకోము, కుదరదు. మళ్ళీ ఆయన్ని నిలబెట్టాలి అంటే పార్టీ నుంచి అఫీషియల్గా ఒక లెటర్ తీసుకురండి. ఏ విధమైన మొహమాటం లేకుండా ఆయనకు 100% మేము సపోర్ట్ చేస్తాం అని అలాగే తెలియజేసుకుంటూ, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ముఖ్యంగా కార్యకర్తల సమస్యలు మీ దాకా రావాలి అంటే పార్టీ కోటరీ అని చెప్పి అంటున్నారు కొంతమంది వ్యక్తులు. అంటే ఎలా అయిపోయిందంటే సార్, మీ దాకా మేము రావడం అది జరగదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా 2014 నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పార్టీకి కట్టుబడి వేరే పార్టీ జెండా నేను పట్టుకోవాలి. ఫస్ట్ నేను పట్టుకున్న పార్టీ జెండా ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ జెండానే. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఒక మాట ఏమనుకుంటా ఉంటానంటే, నేను చేసినటువంటి పని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నన్ను పిలవాలి అని చెప్పి అనుకుంటా. నేను ఎవరికో రికమెండ్ చేసో లేకపోతే ఇంకోళ్ళకి చెప్పించో ఫోటో దిగాలి లేకపోతే అదంటే అది ఎప్పుడో అయ్యేది. కానీ నాకు అది కాదు. పవన్ కళ్యాణ్ గారు పలానా ప్రసాద్ అనేవాడు చేసే పని బాగుంది, వాడిని ఒకసారి పిలవండి అంటే అలా మిమ్మల్ని కలవాలని చెప్పి నేను టార్గెట్ చేసి పెట్టుకుని పనిచేస్తున్నాను. అలా అది జరగదు అనేది కొన్ని సందర్భాల్లో అర్థమవుతుంది. సరే సార్, ఏదేమైనా కూడా నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను. నా బుల్లెట్ని కేవలం పార్టీ కోసం అని చెప్పి నేను తయారు చేయించి తిరుగుతున్నాను. అది కూడా మీకు కనీసం మీరు చూడటానికి కూడా అవకాశం లేకుండా చేశారు కొంతమంది. దానికి కూడా నేనేం బాధపడలేదు. మాకు కావాల్సింది ఏంటంటే మీరు ముఖ్యమంత్రి అవ్వటం, ప్రజలకి మంచి జరగటం. అంటే జనసేన పార్టీ ద్వారా సామాన్యులకు కూడా రాజకీయ అవకాశాలు ఉంటాయని చెప్పి మేము బలంగా నమ్మి మీకు సపోర్ట్ చేసి, అలాగే ఒక నిజాయితీ గల వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు మన వంతుగా మనం సపోర్ట్ చేయాలని చెప్పి మేము వచ్చాము. అమ్మిశెట్టి వాసు గారు, రాజేష్ గారు, అంటే కోటరీ అనేది పేర్లతో సహా కూడా చెప్పొచ్చు, పెద్ద ఇక్కడేం విచిత్రం ఏం లేదు. పిడుగు హరిప్రసాద్ గారు కావచ్చు, ఇంకొంతమంది కేకే గారు కావచ్చు, ఇంకొంతమంది ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఒక 5-6 మంది కోటరీలాగా ఏర్పడి ఈ 5-6 మందిని వెళ్ళి కలిసి, అయ్యా మీరు గొప్ప, మీరు తోపులు తురువులు అన్న వాళ్ళకి పదవులు అంటే ఇది ఎలా జరుగుతుందంటే రాష్ట్ర స్థాయి నాయకుడు జిల్లా స్థాయి నాయకులకి పదవులు అప్పచెబుతున్నారు. ఆ జిల్లా స్థాయి నాయకులు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే పదవులు అప్పచెబుతున్నారు. ఇలా చేస్తే పార్టీ అంటే ఏదైనా కానీ పార్టీ గెలిచినప్పుడు వ్యతిరేకత రావటం కామనే, వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే అందరినీ కూడా సంతృప్తి పరచలేము మనం పదవులు ఇచ్చి. కానీ ఇక్కడ ఏంటంటే మన పార్టీ జనసేన పార్టీలో పదవుల కోసం కూడా కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనే లక్ష్యంతో ఎక్కువ మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసంతృప్తి చెందుతున్నారు. వాళ్ళకి పదవులు ఏం అవసరం లేదు. వాళ్ళని దృష్టిలో పెట్టిన పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా కొంచెం చూసి ఇలాంటి వ్యక్తులకి ఏం చేయాలి, ఏంటి, పార్టీ అధికారంలోకి వచ్చింది, అందరికీ మీరు పదవులు ఇవ్వలేరు, ఆ సంగతి తెలుసు. అంటే సింగిల్గా అధికారంలోకి వస్తేనే న్యాయం చేయలేము. రాష్ట్రంలో జనాభా అంతమంది ఉంటారు. అలాంటిది కూటమి, 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడింది. అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు. కానీ ఏంటంటే మీరు అంటూ ఉంటారు కొన్ని మీటింగుల్లో,
నా మనుషులు ప్రతి చోట ఉన్నారో చూస్తున్నారని చెప్పని చూడండి, ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు పార్టీని ముందుకు తీసుకెళ్తారో ఏంటి అనేది చూసి అలాంటి వ్యక్తులకి బాధ్యతలు అప్పచెప్పి మన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళి, అలాగే రానున్న రోజుల్లో మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో చూసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వండి. లాలూచీపడి ఇతర పార్టీ వ్యక్తులకి వాళ్ళకి అంటే ఇక్కడ ఏమైపోతుందంటే కొంతమంది పదవులు ఇవ్వటం వల్ల, అంటే చెంచాలకి పదవులు ఇవ్వటం వల్ల ఆ చెంచాలు 4 చెంచాలను తయారు చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఇతర పార్టీలకి భజన చేసే భజనగాళ్ళు అవుతున్నారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి భజన చేసేవాడు, పని చేసేవాడు మాత్రమే కావాలి. ఇకపోతే అమిశెట్టి వాసు గారికి కావచ్చు, రాజేష్ గారికి కావచ్చు, మీరు చేసింది మీరంటే ప్రైవేట్ కార్యక్రమాల్లో మీరు తీసుకెళ్ళిన మాకేం అభ్యంతరం లేదు. పార్టీ ఆఫీసులోకి తీసుకొచ్చి అతన్ని ముప్పా రాజాని ఫోటోలు తీపియటం కావచ్చు, పార్టీ నాయకులను కల్పించడం కావచ్చు, 100% తప్పు. మళ్ళీ తెలియజేస్తున్నాను, ఇలాంటిది నిర్ణయాన్ని రిపీట్ అవ్వదు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ సస్పెండ్ చేస్తే జనసేన పార్టీ ఆ వ్యక్తిని మీరు పార్టీ ఆఫీసులో తీసుకొచ్చి మీరు వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించినట్టయింది. ఇది మళ్ళీ రిపీట్ అవ్వద్దు. రాష్ట్రంలో ఎక్కడ సమస్య వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను అడగమన్నారు, పార్టీ నన్ను అడగమంది అని చెప్పి అడిగేటువంటి అమిశెట్టి వాసు గారు, మీరు ఈ విషయంలో ఎందుకు మరి మీరు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు, వెనకేసుకుని ఎందుకు తిరుగుతున్నారు నాకు అర్థం అవట్లేదు. ముప్పా రాజా అనే వ్యక్తిని పార్టీ సస్పెండ్ చేసింది, పార్టీ దూరంగా ఉండాల్సిందే అంతే. పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో కావచ్చు ముప్పా రాజా ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. కావాలంటే ఇక్కడ ఒక 3 సభ్య కమిటీయో లేదో 5 మ్యాన్ కమిటీ ఏదో ఒకటి వేయండి. ఎవరు పనిచేశారో పార్టీకి పెనంలూరు నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి వాళ్ళకే పదవులు ఉండి, నాకైతే ఏం అవసరం లేదు. పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి చాలు, నాకు పదవి అవసరం లేదు. నాకు పవన్ కళ్యాణ్ గారి కార్యకర్త అంటే జనసేన పార్టీ కార్యకర్త అనేదే పెద్ద పదవి, నాకు ఏది అవసరం లేదు. ఇకపోతే ప్రోగ్రామింగ్ కమిటీ అనేది ఒక పదవి ఉందని చెప్పాను కదా, అన్అఫీషియల్గా నేను వెళ్ళట్లేదు. అఫీషియల్గా ఈరోజు బహిరంగ నేను తెలియజేసుకునేది ఏంటంటే ఆ ప్రోగ్రామింగ్ కమిటీ కూడా మా నియోజకవర్గంలో నుంచి వేరే వ్యక్తి ఇంకా నాకన్నా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేయండి, నాకు అవసరం లేదు. ఇలాగే పార్టీకి నిస్వార్థ జన సైనికుల్లాగా అలాగే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాను. పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడిన వాళ్ళకి ఆడు ఈడు అని చెప్పి పేర్లు లేకుండా నేను మాట్లాడను, డైరెక్ట్ పేర్లు పెట్టే మాట్లాడతాను. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముప్పా రాజా అనే వ్యక్తి పెనంలూరు నియోజకవర్గ పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, పదవుల్లో కావచ్చు ఇన్వాల్వ్ అవ్వద్దు. మీకు అలా ఇన్వాల్వ్ అవ్వాలి అంటే మళ్ళీ ఆ వ్యక్తికి మేము తప్పు చేశాము, మాది సరైన నిర్ణయం కాదు, మళ్ళీ పదవి ఆయనకే ఇస్తున్నామని చెప్పి ఇవ్వండి. ఆయన చెప్పింది మీరు చెప్పింది వింటాం. జై హింద్.